హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ సూపర్ టేస్టీగా మంచి స్పైసీగా ఉండే క్యారెట్ రైస్ని చేసి చూపించబోతున్నాను. తక్కువ టైంలో లంచ్ బాక్స్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా దేనికైనా సరే పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఈ క్యారెట్ రైస్ తురిమే పని లేకుండా సింపుల్గా బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా తయారు చేసుకునే విధంగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. స్వీట్నెస్ అనేది ఏమాత్రం తెలియదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ క్యారెట్ రైస్ని తయారు చేసుకోవడానికి మనం ముందుగా కడాయిలోకి కాస్త నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగును వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడట్లేదు, కేవలం సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి మాత్రమే వేసుకొని అవి పూర్తిగా కలర్ మారే వరకు కాకుండా జస్ట్ కొంచెం ఫ్రై అయినాక మనం ఎంత క్వాంటిటీలో అయితే రైస్ తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసి చక్కగా మిక్స్ చేసేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. సాల్ట్ వేసుకోవడం ద్వారా క్యారెట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి క్యారెట్ త్వరగా కుక్ అయిపోతాయి. అలా అని ఈ రైస్కి సరిపడా సాల్ట్ అంతా ఇప్పుడే వేసేయకూడదు, కాస్త మాత్రమే సాల్ట్ వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని ఈ క్యారెట్ అంతా 90% కుక్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 90% కుక్ అయినాక 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారము, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ క్యారెట్ ముక్కలకి చక్కగా పట్టి కాస్త ఫ్రై అయినాక మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి మరొకసారి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా క్యారెట్లు మగ్గడానికి కాస్త సాల్ట్ వేసుకున్నాం కదా, మిగతా సాల్ట్ని ఇప్పుడు రైస్తో పాటు వేసేసుకొని అప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడైతే క్యారెట్లు మనం నోట్లో పెట్టుకోగానే మరీ ఉప్పగా కాకుండా అన్ని స్పైసెస్, ఉప్పు సమానంగా పట్టి ఉంటాయి. మిగతా రైస్ ఓవరాల్గా అంతా మిక్స్ అయిపోతుంది కాబట్టి చక్కగా ఉంటుంది. లేదంటే మీరు ముక్కల్లోనే సాల్ట్ అంతా వేసేసుకున్నారనుకోండి, మనకి నోటికి ముక్కలు తగిలినప్పుడు కాస్త ఉప్పగా అనిపిస్తాయి. అందుకే కాస్త సాల్ట్ ముందుగా వేసుకోవాలి, కాస్త సాల్ట్ని రైస్తో పాటు వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా మంచి స్పైసీగా ఏమాత్రం తీపిదనం తెలియకుండా ఉండే క్యారెట్ రైస్ తయారైపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. క్యారెట్లు తినకుండా మారం చేసే పిల్లలకి ఇదైతే బెస్ట్ చాయిస్ అవుతుంది. దీన్ని మీరు డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదా రైతాతో అయినా తీసుకోవచ్చు. ఎలా తిన్నా సరే సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.